హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే ముగిసిన ఏపీ జేఏసీ సమావేశం, ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే. శుభవార్తలు విడుదల. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్‌లో నూతన ప్రభుత్వం కొలువుదీరినప్పటికీ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షన్‌లు ఎదుర్కొంటున్నటువంటి దీర్ఘకాలిక సమస్యలు ఇంకా పరిష్కారానికి నోచుకోకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగ సంఘాల నాయకులకు కనీసం అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వడం లేదని, ఉద్యోగులకు చెల్లించాల్సిన వేల కోట్ల రూపాయల బకాయిల చెల్లింపులో తీవ్ర జాప్యం జరుగుతోందని ఏపీజేఏసీ అమరావతి ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ బొప్పరాజు వెంకటేశ్వర్లు తీవ్ర స్థాయిలో విమర్శించారు. విశాఖపట్నంలోని రెవెన్యూ అతిథి గృహంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ప్రభుత్వ వైఖరిపై మండిపడ్డారు. ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంపై తీవ్ర ఆగ్రహం. మా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోరేందుకు ముఖ్యమంత్రి గారిని కలవాలని ప్రయత్నిస్తున్నాం. కానీ ఆయన అపాయింట్మెంట్ దొరకటం లేదు. అధికారులు ఇవాళ రేపు అంటున్నారు, కాలయాపన చేస్తున్నారు. ఇది ఉద్యోగుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం అని బొప్పరాజు ఆవేదన వ్యక్తం చేశారు. తాము పెద్ద పెద్ద కోరికలేమీ కోరడం లేదని, చట్టబద్ధంగా రావాల్సిన ప్రయోజనాల కోసం ఎదురు చూస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. భారీగా పేరుకుపోయిన ఆర్థిక బకాయిలు. ఉద్యోగులకు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిల గురించి వివరిస్తూ బొప్పరాజు పలు కీలక అంశాలను ప్రస్తావించారు. మొత్తం బకాయిలు. ప్రభుత్వ ఉద్యోగులకు, రిటైరు ఉద్యోగులకు కలిపి సుమారుగా 20,000 కోట్ల రూపాయల మేర బకాయిలు పేరుకుపోయాయి. చెల్లించింది నామమాత్రమే. ఇందులో కేవలం 10% మాత్రమే ఇప్పటివరకు చెల్లించారు. రిటైర్మెంట్ ప్రయోజనాలు. ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ కింద చెల్లించాల్సిన మొత్తం సుమారు 5,000 కోట్లు ఇంకా పెండింగ్‌లోనే ఉంది. రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు మరో 6-7,000 కోట్ల వరకు బకాయిలుగా చెల్లించాల్సి ఉంది. డీఏ బకాయిలు. ఉద్యోగులకు 4 విడతల కరువు భత్యం బకాయిలను ప్రభుత్వం ఇంకా విడుదల చేయలేదు. పీఆర్సీ మరియు ఇతర పీఆర్సీ సిఫార్సుల అమలు, మధ్యంతర భృతి మరియు ఇతర పాత బకాయిల కోసం ఉద్యోగులు నెలల తరబడి నిరీక్షిస్తూ ఉన్నారు. పీఆర్సీ కమిషన్ ఏర్పాటులో జాప్యం ఎందుకు? పీఆర్సీ కమిషన్ను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ఎందుకు మీనవేశాలు లెక్కిస్తోంది? ఉద్యోగుల జీతభత్యాల సవరణకు ఇది అత్యంత కీలకమైన ప్రక్రియ. దీనిపై తక్షణమే నిర్ణయం తీసుకోవాలని బొప్పరాజు డిమాండ్ చేశారు. ఉద్యోగి ఆరోగ్య పథకం, ఈహెచ్ఎస్ ఒక ప్రవాసం. ఉద్యోగుల ఆరోగ్య పథకం ఈహెచ్ఎస్ పూర్తిగా విఫలమైందని, ఇది ఒక స్కామ్‌గా మారిందని బొప్పరాజు తీవ్ర ఆరోపణలు చేశారు. ఒక ఉద్యోగి అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స కోసం 5 లక్షలు ఖర్చు చేస్తే ఈహెచ్ఎస్ కింద కేవలం 90,000 మాత్రమే బిల్లు మంజూరు చేశారు. ఇది అత్యంత దారుణమైన పరిస్థితి. ఉద్యోగుల ఆరోగ్యం పట్ల ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ హామీలు మరియు ఉద్యోగుల డిమాండ్లు. టీడీపీ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఉద్యోగులకు అనేక రకాల హామీలు ఇచ్చిందని బొప్పరాజు గుర్తు చేశారు. కొత్తగా మేమేమి అడగటం లేదు. మాకు రావాల్సిన బకాయిలను మాకు హక్కుగా మాత్రమే కోరుతున్నాము. మా హక్కులను మాత్రమే. ఇతర రాష్ట్రాల్లో ఉద్యోగులు తమ డీఏ బకాయిల కోసం న్యాయస్థానాలను ఆశ్రయించి సంపాదించుకుంటున్నారు. మేము మాత్రం ప్రభుత్వంపై గౌరవంతో, సమస్యలు సామరస్యంగా పరిష్కారం అవుతాయన్న నమ్మకంతో కోర్టులకు వెళ్లడం లేదు. మా సహనాన్ని పరీక్షించవద్దు అని ఆయన హెచ్చరించారు. ఉద్యమ కార్యాచరణకు సిద్ధం. ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పర్యటిస్తున్నామని, అందులో భాగంగానే తాను విశాఖపట్నం వచ్చినట్టు బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. మా సమస్యలు వెంటనే పరిష్కరించకపోతే ఉద్యమ కార్యాచరణకు దిగడానికి మేం వెనుకాడబోం. దీనికి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఉద్యోగుల ఆగ్రహానికి గురి కావద్దని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. ఈ సమావేశంలో సంఘం జిల్లా అధ్యక్షులు, ఏపీజేఏసీ సెక్రటరీ మరియు ఇతర ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం, డీఏ బకాయిలు చెల్లించకపోవడం, పీఆర్సీపై మీనవేశాలు లెక్కించడం, ఈహెచ్ఎస్ వైఫల్యం వంటి సమస్యలను తక్షణమే పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్త ఉద్యమం తప్పదని వారు ముక్తకంఠంతో ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేశారు. ఈ పరిణామాలు రాష్ట్ర ప్రభుత్వానికి, ఉద్యోగ సంఘాల మధ్య మరింత ఘర్షణ వాతావరణాన్ని దారితీసే అవకాశం కనిపిస్తోంది.
ప్రభుత్వం తక్షణమే స్పందించి ఉద్యోగుల న్యాయమైన డిమాండ్‌లను పరిష్కరించవలసిన అవసరం ఎంతైనా ఉంది అనైతే తెలుస్తోంది.